జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరిలో బీఆర్ఎస్కు చెందిన 2 అభ్యర్థులు తమ నామినేషన్లను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ నుంచి 7, మజ్లిస్ పార్టీకి చెందిన 8 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యుల పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరిలో బీఆర్ఎస్కు చెందిన 2 అభ్యర్థులు తమ నామినేషన్లను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ నుంచి 7, మజ్లిస్ పార్టీకి చెందిన 8 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యుల పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, స్టాండింగ్ కమిటీలో బీఆర్ఎస్ వాళ్ళైతే 2 రాజీనామా కూడా చేశారు. ప్రస్తుతానికైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికైతే ముగిసిందని చెప్తున్నారు. సో ఎలా ఉంది సమాచారం ఏంటి దాని మీద? రామారావు, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. నిన్నటితో ముగియడంతో పెద్ద మొత్తంలో హడావుడైతే కంప్లీట్ అయిన పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి. అంటే మొత్తం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికకు మొత్తం 17 మంది నామినేషన్ దాఖలు చేశారు. దాంట్లో అయితే వీటిలో బీఆర్ఎస్ చెందినటువంటి కార్పొరేట్ 2 ఉన్నారు. అభ్యర్థులు తమ నామినేషన్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. అయితే దీంతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా 7 ఉన్నారు. మజ్లిస్ పార్టీకి చెందిన 8 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అధికారులు ఎన్నిక అయినట్టు అఫీషియల్ గా అధికారులు అయితే ప్రకటించిన పరిస్థితి. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యుల పేర్లను ఎన్నికల అధికారి ప్రకటించారు. ఏదైతే ఉందో జీహెచ్ఎంసీ సంబంధించిన స్టాండింగ్ కమిటీ ప్రక్రియ గతం నుంచి కూడా పెండింగ్ ఉంది. అది ఇవాళ నిన్నటితోటి ముగిసినట్టు ఎన్నికల అధికారులు అయితే అఫీషియల్ గా ప్రకటించిన పరిస్థితి. దీంతో కొంత డెవలప్మెంట్ కమిటీ కావచ్చు, ఎన్నికలకు సమీపిస్తున్న నేపథ్యంలో కొంత హడావుడి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రామారావు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.